కొన్నేండ్ల కిందట సిద్దిపేట అంటే భయపడేవారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కానీ తమ హయాంలో సిద్దిపేటను సరస్వతి నిలయంగా అభివృద్ధి చేశామన్నారు. తర్వాత మనకు దిష్టి తగిలి రేవంత్ రెడ్డి వచ్చారన్నారు. అంతా మనం చేస్తే మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. బ్యాంకులో డిపాజిట్స్ పడిపోయాయన్నారు హరీష్ రావు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. అట్లా మన సిద్దిపేట గౌరవాన్ని పెంచుకున్నాం. ఇటు రంగనాయక సాగర్ కట్టుకొని, పైన మల్లన్న సాగర్ కట్టుకొని, అటు కాలువ నీళ్లు, ఇటు మంచినీళ్లు, మిషన్ భగీరథ పెట్టుకొని ఇవాళ త్రాగునీళ్ళే కాదు, చక్కటి జాతీయ రహదారిని తెచ్చుకున్నాం. రైలు వచ్చింది సిద్దిపేట. రైలు అనేది దశాబ్దాల కళ. అటువంటి రైలు ఇవాళ సిద్దిపేటకు వచ్చింది. త్వరలోనే ఇప్పుడు హైదరాబాద్కు రైలు ఉంది సిద్దిపేటకి. త్వరలో సిద్దిపేట నుంచి ఢిల్లీకి రైలు ఉంటుంది, బెంగళూరుకు రైలు ఉంటుంది, తిరుపతికి కూడా రైలు వస్తుంది. ఆ రోజు కూడా ఎక్కువ దూరంలో లేదు. ఇప్పుడు ఎలక్ట్రిఫికేషన్ కూడా అవుతున్నది. కరీంనగర్ కూడా కలుస్తుంది. వెమ్లవాడ రాజన్నకు అటుకెళ్ళి కరీంనగర్ కూడా పోవచ్చు మన రైలు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి సిద్దిపేట దాకా వచ్చిన రైలు ఇంకొక 50 వరకు కరీంనగర్కి ఢిల్లీ కూడా పోతుంది రైలు. అట్లా రైల్వే లైన్ కూడా మన సిద్దిపేటకు వచ్చింది. ఏదో ఇక నడిపిట్లో మాకు కొంచెం దిష్టి తగిలినట్టు అయ్యి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. దిష్టి తలుపుతుంది కదా అప్పుడప్పుడు, జర కొద్దిగా దిష్టి తగిలినట్టు అయింది. మొన్న కూడా నేను అసెంబ్లీలో మాట్లాడితే ఒక్కొక్కడు ఎగిరెగిరి పట్టుండు మంత్రులు నా మీద. ఈ హరీష్ రావు అన్ని సిద్దిపేటకే రోడ్డు వేసి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేచి మాట్లాడతాడు. ఆయన పొన్నం ప్రభాకర్ లేచి ఆయన మాట్లాడుతున్నాడు. ఓడుస్తలేదు మన మీద. పని చేసుడు తప్ప ఏమన్నా? నేను పని చేసిన అని చెప్పి నన్ను తప్పు పట్టుకున్నారు అసెంబ్లీలో లేచి. మంత్రులు ఇవాళ మన మీద పగబట్టినట్టు చేస్తుంది. కానీ ఇది పద్ధతి కాదు. ఏ ప్రభుత్వమైనా అందరికీ పనిచేయాలి కదా, అందరి కోసం పనిచేయాలి. కానీ ఇలా ఓర్వలేనితనం పెట్టుకున్నట్టు. కానీ ఇలా ప్రజలకు అర్థమైంది, పాలేందో నీళ్ళేందో పుల్ల అయిపోయింది. కేసీఆర్ నాకు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నదో అర్థమవుతుంది కదా. సగం ఆగం ఏం చక్కదు, ఏది పురాగా పూర్తి కాదు, అంతా ఆగం. ఒక అడుగు ముందుకు 2 అడుగులు కనెక్ట్ అయిపోయింది. సరే, ప్రజలకు కూడా అర్థమవుతుంది ఇప్పుడిప్పుడే. చూద్దాం, అంత మంచిగా జరుగుతుంది. మనం దేవుణ్ణి నమ్ముతాం.